నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఓల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. తిరుపతి జిల్లాలో పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను కౌంటింగ్ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు. శుక్రవారం ఉదయం సదరు స్ట్రాంగ్ రూమ్ లో భద్రత పరిశీలించి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 6 నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల మరియు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను, మెస్, బ్యారికేడింగ్, సీటింగ్ తదితర అంశాలపై ఆర్డీఓతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉండాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా, జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాటు ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్ నందు సంతకాలు చేశారు. వీరి వెంట జిల్లా రెవెన్యూ అధికారి పెంచెల కిషోర్, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి, సత్యవేడు రిటర్నింగ్ అధికారి నరసింహులు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి మరమ్మతులు. 7వ బ్లాక్ లో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు. బొరియలు ఏర్పడడంతో ఇసుక సంచులు వేస్తున్న సిబ్బంది. మొరాయించిన గేట్లు పైకెత్తేందుకు అధికారులు చర్యలు. విశాఖపట్నం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరి ఈ రోజు ఉదయం వాయుగుండంగా మారే అవకాశం. ఇది ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు ఉదయానికి తుఫాన్గా మారే సూచనలు ఉన్నాయి. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఎల్లుండి సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరం వద్ద తీవ్ర తుఫాన్గా మారే సూచనలు కూడా ఉన్నాయి. ఈ తుఫాన్ కు రీమేల్ అని నామకరణం. ఈ నెల 26న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం. మే 26న మరియు 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంత జిల్లాలు, ఉత్తర ఒడిశాలోని పరిసర జిల్లాలపై వివిధ ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 26, 27 తేదీల్లో మిజోరం, త్రిపుర మరియు దక్షిణ మణిపూర్లలో వివిధ ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు మధ్య బంగాళాఖాతం మీదుగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మే 25 ఉదయం నుండి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తదుపరి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలకు విస్తరించనున్న గాలులు. ఏపీ పోలీస్ వ్యవస్థపై జూలు విసిరిన కేంద్ర సర్కార్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చర్యలకు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ ఏపీ డీజీపీకి లేఖ పంపగా అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భద్రతా ఉల్లంఘన జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీకి కేంద్రం అత్యవసర లేఖ రాసింది. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు ర్యాలీ ప్రారంభం ముగింపులో డ్రోన్లు ఎగరవేయబడ్డాయి. దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ప్రధాని భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీజీ గతంలో ప్రధాని రోడ్ షో ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. కానీ రాష్ట్ర పోలీసులు వినలేదు. ప్రధానమంత్రి రోడ్ షోకు 45 నిమిషాల ముందు స్వీయ చోదక ఫిరంగి డ్రోన్ ను గుర్తించి దానిని పేల్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసుల వద్ద ప్రస్తావించగా వారు పెద్దగా ఏమీ చేయలేదు. డ్రోన్ ఎగరవేయబడుతోంది. కేంద్ర ప్రభుత్వం స్వీయ చోదక ఫిరంగి దళాలు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇది భద్రతా ఉల్లంఘనేనని ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇప్పుడు నిర్ధారించింది. దీనిపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం డీజీపీకి లేఖ రాసింది. మరి దీనిపై రాష్ట్ర డీజీపీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కౌతాలం గ్రామం నందు గ్రామ సచివాలయం 2వ పరిధిలో భాగంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వ వైద్యాధికారి పావని ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్, ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా మరియు పంచాయతీ కార్యదర్శి బి శివప్ప మరియు సచివాలయం ఏఎన్ఎం హనుమంతమ్మ మరియు వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. కేరళలో వెలుగు చూసిన మరో కిడ్నీ రాకెట్. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్
హైదరాబాద్ లో ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందంటున్న కేరళ పోలీసులు హైదరాబాద్ నుండి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకెళ్లిన కిడ్నీ ఆపరేషన్. పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ కు తీసుకెళ్లిన ఆపరేషన్ చేయించినట్లు అనుమానం. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో సవిత్ అనే యువకుడు అరెస్ట్. సవిత్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ చేరుకున్న కొచ్చి పోలీసులు హైదరాబాద్ డాక్టర్ కు 2 యువకులు సహకరించినట్లు సమాచారం. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి. A1 సిండే చంద్రకుమార్, A3 షేక్ మాలిక్ బాషా, A7 తప్పెట నరసింహలను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా A2 AV సుబ్బారెడ్డి మరియు A6 చంటి ఆటో డ్రైవర్లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. A1 షిండే చంద్రకుమార్ ను విచారించగా AV సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే తాము ఈ పని చేశామని చెప్పారు. ప్రస్తుతం పరారీలో ఉన్న 2 నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని DSP తెలిపారు. 3/5/2024 ఎన్నికలైన తర్వాత 14/5/2024 రాత్రి అఖిలప్రియ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ బాడీగార్డ్ నిఖిల్ అనే అతను అలయాస్ పెద్ద సుబ్రాయుడు అలయాస్ నిఖిల్ మీద మారుతి ఎర్టికా కారుతో ఒక 6 మంది దాడి చేయడం జరిగింది. దాంట్లో అతనికి తల మీద కత్తితో గాయం కలిగించడం జరిగింది. దాని కింద ఆల్రెడీ టౌన్ పిఎస్లో 91/2024 324/307 యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంగానే సిఐ గారు మరియు ఆలగడ్డ సిఐ గారు ఎస్ఐ నగీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల 17వ తేదీ 2 అరెస్ట్ చేయడం జరిగింది. నూలి అశోక్, అదేవిధంగా నాగుల రవి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కారు ఎర్టికా కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఇంకా 5 మంది అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళలో మా సిఐ గారు, టౌన్ సిఐ రమేష్ గారు, అదేవిధంగా నగీనా వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 10-15 ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షిండే చంద్ర, మరాఠీ చంద్ర అంటారు ఇతను వచ్చి వైఎస్ఆర్ నగర్ నంద్యాల, ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా షేక్ మాలిక్ బాషా అలయాస్ చిన్న హుసేన్ అలయాస్ మాలిక్ అంటారు, కాసిం అలీ, ఇతని వయసు 29 సంవత్సరాలు, ఇస్లాంపేట నంద్యాల టౌన్లో ఉంటాడు. ఇతను బీసీఈ. ఇతను చాలా కేసులు, మర్డర్ కేసులో కూడా 3 మర్డర్ కేసులు కూడా. కాబట్టి అందులో ఈ ఎలక్షన్ సందర్భం కూడా కౌంటింగ్ ఈ నెల రేపు నెల 4/6/2024 జరుగుతుంది. మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్ను కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరేది ఏమంటే ఎవరు కూడా వారి గ్రామాల్లో ఉండాలి. అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నంద్యాలకు పోవాలి. ఎక్కడ కానీ మండల కేంద్రానికి కానీ, ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ, అదేవిధంగా బనగానపల్లిలో మా 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కోయిలకుంట సర్కిల్, అదే పులిమిగుండ, అక్కడ ఉండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళ గ్రామాల్లో మాత్రమే ఉండాలి. వాళ్ళ మండల కేంద్రానికి కానీ, లేక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ, నంద్యాలలో RGM కాలేజ్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఆల్రెడీ 144 సెక్షన్, అదే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. 3 కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టి మీ ద్వారా ప్రజలను విన్నవించేది ఏమిటంటే మేము చెప్పిన నియమాలు అన్నీ పాటించి ఎలాంటి గలాటాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో VSB కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు చందన బ్రదర్స్ వారి అతిపెద్ద ఎగ్జిబిషన్ సెల్ ప్రారంభించారు. షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా సినీ నటి హెబ్బా పటేల్ విచ్చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం హైదరాబాద్లో కాకుండా పట్టణాలలో కూడా మంచి వస్త్రాలు అందించడమే చందన బ్రదర్స్ ముఖ్య లక్ష్యమని మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. హాయ్ ఆదోని, నేను మీ హెబ్బా పటేల్. నేను ఇక్కడే వచ్చాను. ఆదోనికి చందన బ్రదర్స్ వాళ్ళు ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడే VBS ఫంక్షన్ హాల్కి. ఈ ఎగ్జిబిషన్ 23rd మే నుంచి 2 months ఉంటుంది. మీరు అందరు రండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం వేరే ఆఫర్స్ ఉన్నాయి, వేరే ప్రైస్ రేంజెస్కి ఆఫర్స్ ఉన్నాయి. మీరు ప్రశాంతంగా రండి, ఇక్కడ షాపింగ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాజ్ అ ప్లెజర్ బీయింగ్ హియర్ ఇన్ ఆదోని. నాకు ఒక కథా డైరెక్టర్తో ఒక హారర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సుందర్సీతో ఒక తమిళ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అండ్ వేరే ఇంకొక తెలుగు ఫిల్మ్ నేను సైన్ చేశాను.
యా అందరికీ నమస్కారం. ఈరోజు హెబ్బా పటేల్ గారి చేతుల మీదుగా విఎస్బి ఫంక్షన్ హాల్లో చందనా బ్రదర్స్ పేరుగా ఎగ్జిబిషన్ సేల్ ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మీకు ఏ విధంగా అయితే హైదరాబాద్లో సిటీకి సంబంధించిన టేస్ట్ ఎలాగైతే లభ్యం అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ ఆదోనిలో ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ఇది ఫ్యామిలీ మాల్ అండి. మీకు ఈ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ సంబంధించి ఏదైతే మీకు కావాల్సిన అనుకూలంగా ఉండే ధరలు ఏదైతే ఉంటాయో అన్ని వెరైటీలు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి టీనేజ్ వరకు, అంటే అన్నీ మెన్స్ వేర్ కావచ్చు, కిడ్స్ వేరు, అలాగే చుడీదార్స్, అలాగే శారీస్ వచ్చేటప్పటికి 150 రూపాయల నుంచి అప్ టు 10,000 రేంజ్ ఆల్ వెరైటీలు పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ముఖ్యంగా ధరలు అయితే మాత్రం చాలా రీజనబుల్గా పెట్టాము. ఇది 100% ఇది అందరికీ నచ్చుతుంది. అలాగే ఇది 2 నెలలు, ఈ రోజు నుంచి మే 23 ఈ రోజు నుంచి 2 నెలలు ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ పెట్టడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే జనరల్గా ఎగ్జిబిషన్ అంటే 15 రోజులు, వారం రోజులు పెట్టడం జరుగుద్ది. అది కంప్లీట్గా ఆదోని ప్రజలకి అందుబాటుకి అవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో 2 నెలలు పెట్టడం జరిగింది. అలాగే మీరు ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే, కర్నూలు వెళ్ళాలంటే 3 గంటలు జర్నీ చేయాలా, లేదంటే బళ్ళారి వెళ్ళాలంటే 3 గంటలు జర్నీ చేస్తేనే కానీ ఒక షాపింగ్ అనుభూతి అన్నది కలగదు. కానీ మేము హైదరాబాద్నే ఇక్కడ తీసుకొచ్చేస్తాం, ఆదోని ప్రజల కోసమని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఈ వెరైటీలు కలెక్షన్ అందరికీ కూడా నచ్చుతాయి. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే రేపు రాబోయే ఈ శ్రావణ మాసం కావచ్చు, ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు, మ్యారేజ్ సంబంధించి కావచ్చు, అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఇక్కడ వెరైటీస్ పెట్టడం జరిగింది. ఇంతటితో సమాప్తం. నమస్కారం.